హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరికొత్త సరికొత్త అప్డేట్తో అయితే నేను మీ ముందుకైతే వచ్చాను. సో రేషన్ కార్డులకు సంబంధించి మీరు ముఖ్యంగా రేషన్ కార్డు అనేది కొత్తగా కావాలి అని రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా మీరు పాత రేషన్ కార్డుల నుంచి కొత్త రేషన్ కార్డులోకి మారాలని స్ప్లిట్ అయిపోయినటువంటి వాళ్ళు, సో ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి. మీ యొక్క టీ నెంబర్ అనేది ఉంటుంది కదా, మీరు కార్డుకి అప్లై చేసుకున్నప్పుడు ఆ టీ నెంబర్ సహాయంతో మీరు మీ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు డిజిటల్ సైన్ అండ్ కార్డు ఇష్యూయన్స్ పెండింగ్ అనేటువంటి వాళ్ళు, అంటే డిజిటల్ సైన్ అనేది కంప్లీట్ అయిపోయి కార్డు ఇష్యూయన్స్ మాత్రం పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మీ కార్డు నెంబర్లు అనేవి చూసుకోవచ్చండి. ఆన్లైన్లోకి అయితే వచ్చేసాయి అనమాట. సో కార్డు నెంబర్ ఎలా చూసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ కార్డు నెంబర్లు కనుక వచ్చినట్లయితే మీకు వచ్చే నెల నుంచి రేషన్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో మొబైల్లో ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. సో చాలామంది కూడా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అనేది తెలియచేయండి. ఈ విధంగా మీరు లైక్ చేయడం ద్వారా ఈ విధంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డ్ నెంబర్ ఎలా చూసుకోవాలని ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అయితే అవుతుంది. ఓకేనా? సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు వర్కౌట్ అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో వర్కౌట్ అయ్యిందని తెలియజేయండి. ఓకేనా? ఇక్కడ మీరు ఏపీ సేవా పోర్టల్ ద్వారా టీ నెంబర్ సహాయంతో మీ యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ అనేది ఎక్కడెక్కడ పెండింగ్లో ఉందనేది చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి వెబ్ పేజ్లో కూడా మీ యొక్క టీ నెంబర్తో మీ యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ ఏంటనేది చూసుకోవచ్చు. ఓకేనా? సో వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్గా ఒక వెబ్ పేజ్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ వచ్చాను చూడండి వెబ్ పేజ్లోకి అయితే. సో ఇక్కడ నేను అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. మీ మొబైల్ కూడా ట్రై చేయండి. మొబైల్లో ట్రై చేయాలంటే డెస్క్టాప్ సైట్ అనేది ఆన్లో ఉండాలన్నమాట. సో డెస్క్టాప్ సైట్ ఆన్లోకి రావాలంటే మీ మొబైల్ టాప్లో వచ్చేసి రైట్ సైడ్ ఉంటున్నాయి అనమాట. 3 డాట్స్ అనేవి నిలువుగా ఉంటాయి. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొంచెం పైకి స్క్రాల్ చేస్తే డెస్క్టాప్ సైట్ అనేది చెక్ బాక్స్ అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేసి సో మీరు డైరెక్ట్గా అయితే వచ్చేయచ్చు డెస్క్టాప్ సైట్లోకి. ఒకటి చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే APDS1 అనేది వెబ్ పేజ్ ఉంది కదా. సో దీంట్లోకి అయితే రావాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు ఒక్కోసారి ఓపెన్ అవుతుంది, ఒక్కోసారి ఓపెన్ కాదు. ఒకవేళ ఓపెన్ కాకపోతే మీరు ఈ సివిల్ సప్లైస్ వెబ్ పేజ్ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సివిల్ సప్లైస్ పేజ్లోకి వెళ్ళి EPDSలోకి వెళ్ళి EPDS అనే వెబ్ పేజ్లోకి అయితే వచ్చేసి డైరెక్ట్గా వెబ్ పేజ్లోకి అయితే వస్తారు. ఇలా 2 రకాలుగా వచ్చేసి మీరు ఈ యొక్క EPDS వెబ్ పేజ్లోకి అయితే రావచ్చు. ఇక్కడ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్గా. సో నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇందులో కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇందులో మీరు మీ యొక్క అప్లికేషన్ సెర్చ్ అనేది చేసుకోవచ్చు. చేసుకున్నాక మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇంటర్నెట్ అనేది కొంచెం స్లోగా ఉందన్నమాట, అందువల్ల ఇక్కడ ఓపెన్ కావడం లేదు. సో ఓపెన్ అయిన వెంటనే ఇప్పుడు మనం వీడియోని కంటిన్యూ చేద్దాం, మాట్లాడదాం. మీలో ఎంతమంది రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకున్నారు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దేని కొరకు అప్లై చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చింది చూడండి. ఇందులో రేషన్ కార్డు ఉంది కదా, ఈ బార్డరు, దీని కింద చూడండి EPDS అప్లికేషన్ సెర్చ్. సో దీంట్లోకి వెళ్ళాలన్నమాట. సో దీంట్లోకి వెళ్ళంగానే మనకు కొన్ని డీటెయిల్స్ అనేటివి అడుగుతుంది చూడండి. సో ఎంటర్ అప్లికేషన్ ఐడి అని అడుగుతుంది. ఎంటర్ అప్లికేషన్ ఐడిలో ఏ నెంబర్ ఇవ్వాలంటే టీ నెంబర్ ఇవ్వాలి. సో టీ నెంబర్ ఇచ్చి రీఫ్రెష్ కింద ఉన్నటువంటి ఈ యొక్క క్యాప్చాని ఎంటర్ క్యాప్చాలో ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ ఒక టీ నెంబర్తో అయితే ట్రై చేశాను. సో దానికి సంబంధించి ఇమేజ్ అనేది తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ టీ నెంబర్ అనేది ఎవరికి చూపించకూడదు, సెక్యూరిటీ రీజన్స్ అనేవి ఉంటాయన్నమాట యూట్యూబ్లో. సో అందువల్ల వీడియో డిలీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అందువల్ల నేను చూపించడం లేదనమాట. సో అయితే నేను సెట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అయినాయి, చూసుకోవచ్చు మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఏమేమి వచ్చాయి అనేది. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్గా ఈ యొక్క అప్లికేషన్ అనేది మెంబర్ యాడింగ్ కొరకు అయితే జరిగిందనమాట. ఇక్కడ డీటెయిల్స్ కూడా ఉన్నాయి చూడండి. సో మెంబర్ యాడ్ చేసుకునే దాని కొరకు అయితే ఇక్కడ అప్లికేషన్ జరిగిందనమాట. సో ఇక్కడ మనకు అప్రూవల్ అయితే వచ్చేసింది, స్టేటస్ అనేది అప్రూవల్ అయితే అయిపోయింది. ఇక్కడ వారి యొక్క స్టేటస్ ఏమైనా వచ్చిందంటే డిజిటల్ సైన్ కంప్లీటెడ్ అండ్ కార్డ్ ఇష్యూయన్స్ పెండింగ్ అని చెప్పని చూపించింది అనమాట వాళ్ళ యొక్క అప్లికేషన్ స్టేటస్ నందు. ఇక్కడ ఏం జరిగిందంటే కొంతమంది ఈకేవైసీ కూడా అప్డేట్ చేసుకోలేదని చెప్పి చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ చూడండి, ముద్దల శ్రీనివాసరావు అనే వాళ్ళు పెండింగ్లో ఉన్నారనమాట, ఈకేవైసీ చేసుకోలేదు. సో ఈ విధంగా ఎవరికైనా మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళకి ఈకేవైసీ పెండింగ్లో కనుక ఉన్నట్లయితే మీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోండి. అయితే ఇక్కడ కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి రైస్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ అలర్ట్ అవుతుంది అనమాట, ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా అప్లికేషన్ డిస్క్రిప్షన్లో న్యూ రైస్ కార్డ్ అనే ఆప్షన్ అని కూడా రావడం జరుగుతుంది అనమాట.
సో కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఓపెన్ చేసి చూసుకోండి. ఓపెన్ అయితే అవుతాయి. ఒకవేళ మీకు సైట్ అనేది ఓపెన్ కాకపోతే సర్వర్ డౌన్ అయినట్లు అర్థము. సో కాబట్టి సర్వర్ డౌన్ అయితే మనం ఏం చేయలేము. కాబట్టి ఇంకొక టైంలో అంటే వేరొక టైంలో మీరు ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ తర్వాత మీరు ట్రై చేస్తే ఓపెన్ అయితే అవుతాయి. సో ఈ వెబ్ పేజ్ నుంచి అయితే ఈ విధంగా మీరు సెర్చ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి సమాచారాలు మీకు కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఏపీ స్కీమ్స్ అనే ఛానల్ ఖచ్చితంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చేందుకు ట్రై చేస్తుంది. సో మీకు అన్ని రకాలుగా నేను ఉపయోగపడే వీడియోసే చేస్తాను. మ్యాక్సిమం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాను అనమాట. సో మీకు అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ముఖ్యంగా రేషన్ కార్డు స్టేటస్లో డిజిటల్ సైన్ కంప్లీట్ అయిపోయింది, కార్డు ఇష్యూన్స్ పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ కార్డు నెంబర్ అనేది తెలుసుకోవచ్చు. అది కొత్త కార్డు కొరకు మరియు ఎవరైతే కార్డుల్లోంచి స్ప్లిట్ అయ్యి కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకుని ఉన్నారో వారికైతే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతున్నాయి. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఇంకా రేషన్ కార్డులకు సంబంధించి ఏమైనా సర్వీసెస్ కనుక అవైలబుల్లోకి వస్తే తప్పకుండా వీడియో రూపంలో తీసుకొస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ నెలలో రేషన్ కోటాలో మీకు ఏమేమి ఇచ్చారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. రేషన్ కోటాలో మాత్రము సో గవర్నమెంట్ జూన్ నెలలో మాత్రము ఈ యొక్క రాగులు జొన్నలు ఇస్తామని చెప్పింది. మీకు ఇచ్చారా లేదనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే చాలా ఏరియాల్లో కూడా సర్వర్ రాక ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఈ యొక్క రేషన్ డీలర్లు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సో 15 రోజుల పాటు రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి మీకు సర్వర్ అనేది అన్నీ కరెక్ట్గా ఉన్నాయని మీరు రేషన్ డీలర్ని కనుక్కొని ఫోన్ చేసి మనం వెళ్ళండి. సో ఎండల మీద అయితే ఉండవద్దు. సో మనకు ఈ యొక్క సెకండ్ వీక్లో వర్షాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తలు కూడా తీసుకోండి. తప్పకుండా నేను మీకు అన్ని రకాల వివరాలు అనేటివి తెలియజేస్తూ ఉంటాను. సో ఈ విధంగా రేషన్ కార్డులు యొక్క నెంబర్లు అనేవి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మీ రేషన్ కార్డు నెంబర్ తెలియకపోతే ఈ విధంగా కూడా చెక్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.